నమస్తే. మన ఫామ్‌లో సహజ సిద్ధమైన ప్రకృతి ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాం. నిన్న కాయగూర తొక్కలు, ఆవచెక్కతో చేసిన ఎరువులు ఎలా వాడాలో చూసాము. ఈరోజు ఫామ్‌లోనే పెరిగినటువంటి కలుపు మొక్కలు, గడ్డితో ఎరువు ఎలా తయారు చేసుకుంటున్నామో చూద్దాం. ఫామ్ మధ్యలోనే సుమారు ఒక 3 అడుగులు వెడల్పున్నటువంటి ఒక గొయ్యిని తీసాము. ఆ గోతిలో ఫామ్‌లోనే పెరిగినటువంటి గడ్డి, కలుపు మొక్కలు, ఆకులు అన్నీ కలెక్ట్ చేసి దీంట్లో ఎప్పటికప్పుడు ఈ గొయ్యిలో వేస్తూ ఉన్నాం. వేసి వాటి మీద బెల్లం నీళ్ళు, పెరుగు నీళ్ళు కొంచెం చిలకరించినట్లయితే అది ఒక నెల రోజుల లోపలనే చక్కటి ఎరువు తయారవుతుంది. ఈ ఎరువునే మనం మొక్కలన్నిటికి ఎప్పటికప్పుడు ఇస్తున్నాం.